ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో. పొద్దున్నే మేమందరం కలిసి పాము పుట్టను వెతకడానికి స్టార్ట్ అయ్యాము. ఎదురుగా తోటలో చాలా పుట్లు ఉంటాయి గానీ గోడ దూకడానికి మా భయం వేసి మేము లోనికి వెళ్ళలేదు. అసలు పుట్లు ఇవన్నీ వేస్తాం కదా, అవి ఎవరు తింటారో మీకు తెలుసా? నాకు తెలిసి నేను లాస్ట్ లో చెప్పాను చూడండి. మరి పూజ దగ్గరికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకెళ్ళిపోవాలి గాయస్. నువ్వులతో చేసే ఉండలు, తెలక పిండితో చేసే ఉండలు, చలిమిడి అన్ని తీసుకెళ్ళిపోవాలి. ఆ పుట్ట ఎక్కడెక్కడ ఉందో అని వెతుక్కోవాలి ఫస్ట్. పుట్ట దగ్గరికి వచ్చాక చాలా మంది పూజ చేస్తున్నారు. మేమైతే పుట్టని ఎదికిసుకున్నాకో కనిపిస్తుంది కదా చూడండి, దాని పైది తీస్తే పెద్ద పుట్ట కనిపించింది. పుట్ట దొరికాక వెంటనే దాన్ని వాటర్ తో చుట్టూరు క్లీన్ చేసుకున్నాక రాగి పిండితో ముగ్గు వేసుకోవాలి గాయస్. అగోండి మా అమ్మ వేస్తుంది, ఆ విధంగా ముగ్గేసుకోండి. సరే, ఇంతకు మనం వేసేవన్నీ ఎవరు తింటారంటే, ఇప్పుడు పాములు ఉండడానికి పుట్టను ఎవరు తయారు చేస్తారు గాయస్? చీమ కదా. ఇప్పుడు మనం వేసేవన్నీ చీమలే తింటాయి గాయస్. చీమలు మరి ఎవరు తింటారు? పాములు తింటాయి. ఇది నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? ఏదో నా నాలెడ్జ్ బట్టి చెప్తాను గాయస్. ఇది కరెక్టా కాదో ఇది తర్వాత చెప్పండి. పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక కొబ్బరికాయ కొట్టుకోవాలి గాయస్. కొబ్బరికాయ కొట్టుకున్నాక హారతి అయిపోయాక పుట్ట దగ్గర ఉండే మట్టి చెవులకి పెట్టుకొని బొట్టు పెట్టుకోవాలి. బాయ్ బాయ్.